ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు నీలో రావడానికి చూడు ఏసేనికి సౌండ్ మాట్లాడుతుడు నోటి మాటల వలన నోటి మాటలను పరిశుద్ధపరచుకో, నోటిని పరిశుద్ధపరచుకోను వరి నీలో ఇంకా కొన్ని బలహీనతలు ఉన్నాయి, కొట్టి వేసుకో రికాబా, తీసివేసుకో రికాబా. నా భర్త రాలేదని బాధపడుతున్నావు కానీ నీలో ఉన్న బలహీనతలు తీసివేసుకోవాలి. మౌనంగా ఉండాలి. మౌనంగా ఉండి ప్రార్థన చేయి. యవనస్తుని విషయంలో ఎందుకు బూతులు మాట్లాడుతున్నావు? శుద్ధీకరించుకో, పరిశుద్ధపరచుకో, పశ్చాత్తాపం తెచ్చుకో. నువ్వెంత లోబడితే అంత ఆశీర్వాదం చూస్తావు, నువ్వెంత లోబడితే అంత అద్భుతం నీ కుటుంబంలో చూస్తావు. ఎంత లోబడితే అంత మారు మనసు నీ భర్తలో చూస్తావు. నువ్వు థ్యాంక్ యూ లార్డ్, 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 లార్డ్. రాలవ షాబలవ హందరవ హందరవ రిఖందల్ యాందర్ యాందర్ రహంద రవో షహంద రిఖంబ రబబ హంబ హంద హల్ల షంబ హంద హంద రిఖంద రబో షల కరబో కబ రిఖమన దూరబల రబో షబ రబపపపపపప రికుల రబ షహల రబ. జాన్ నిర్లక్ష్యం వల్లనే నీ భర్త రాలేకపోయినాడు. జాన్ యవనస్తుడా, నీ నిర్లక్ష్యం వల్లనే నీ తండ్రి రాలేకపోయినాడు. నీ నిర్లక్ష్యం వల్లనే నీ తండ్రి సాతాను అధికారం తీసుకున్నదే. నువ్వెందుకు నిర్లక్ష్యం చేసావు? నీకేం చెప్పినా నేను నీకేమని నేను చెప్పినా నీ తండ్రిని ఎంకరేజ్ చేయి. నీ తండ్రిని నీ నిర్లక్ష్యం వల్లనే నీ తండ్రి రాలేకపోయాడు. తీర వచ్చేటప్పుడు కూడా నువ్వు నిర్లక్ష్యం చేసావు, ఎదురు తిరిగి పాటు చేసావు. జాన్, నువ్వు కరెక్ట్ గా లోబడితేనే నీ తండ్రి రక్షింపబడతాడు. గుర్తుపెట్టుకో, గుర్తుపెట్టుకో జాన్. లెక్క అడుగుతా, నిన్నే లెక్క అడుగుతా నీ తండ్రి గురించి. ఎప్పుడు కూడా నువ్వు నిర్లక్ష్యం చేయకూడదు. నిర్లక్ష్యంగా ఉంటివా నిన్ను బట్టే కుటుంబానికి రక్షణ. నిన్ను బట్టే నిన్ను బట్టే ఒక రోజు బాగుంటావు, ఒక రోజు నిర్లక్ష్యం చేస్తున్నావు. ఒక రోజు బాగుంటావు, ఒక రోజు నీ తల్లిదండ్రులు తిరుగుబాటు చేస్తున్నావు. నీ తండ్రి రక్షణ కావాలా వద్దా చెప్పు జాన్, కావాలా వద్దా నీకో? మరి ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నావు? మరి ఎందుకు నీ తండ్రితో మాట్లాడకుండా గొడవ పడుతున్నావు? నువ్వు రక్షింపబడ్డావు కదా, నీకు నరకం చూపించినే కదా. మీరిద్దరు లోబడితేనే సారమ్మ, నువ్వు లోబడితేనే నీ తండ్రి రక్షణ చూస్తారు. మీరు లోబడకపోతే నేనేమి చేయలేను, మీరు రక్షణ చూడలేరు అతనిలో. మీరిద్దరు లోబడాలి. మీరిద్దరు ఎంకరేజ్ చేయాలి, అతని కొరకు ప్రార్థన చేయండి. ఏడ్చి ఏడ్చి ప్రార్థన చేయాలి. ఊరికి పై పెదవులతో ప్రార్థిస్తే ఒప్పుకోను, ఏడ్చి ప్రార్థించాలి. హృదయం కుమ్మరించబడాలి. జాన్, నువ్వు కన్నీటి ప్రార్థన చేస్తేనే నీ భర్త రక్షణ, నువ్వు కన్నీటి ప్రార్థన చేస్తేనే నీ తండ్రి రక్షణ.
హల్లెలూయా రిఖందరబ హల్లెలూయా రబ 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 ఉరిఖా బబ 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 హల్లెలూయా హల్లెలూయా రిహందరబ షహందరబ రిఖా బబ 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 ఉరిఖా బబ. ఇప్పుడు రాలేదంటే అది నీ నిర్లక్ష్యం వల్లనే, నీ నిర్లక్ష్యం వల్లనే సాతాను పట్టుకుంది మీ నాన్నను, సాతాను పట్టుకుంది. ఉరిఖా బబ 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 హల్లెలూయా రబ షబ అతని రానివ్వకుండా చేసింది. ఉరిఖంద రబ షహ నీ తిరుగుబాటు తత్వంతోనే రిఖంద రబ ఉరహ బబ 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 పరిశుద్ధపరచుకో, శుద్ధీకరించుకో, క్షమించమని అడుగో. ఆత్మ రక్షించబడితే ఎంతో పరలోకంలో సంతోషం. ఒకప్పుడు నువ్వు లోపడినప్పుడు మీ తండ్రి ఎట్టున్నాడు, నువ్వు తిరుగుబాటు చేసినాక ఏ విధంగా అయిపోయినాడు నీకు అర్థం కాలేదా రాబా బాబా? కుటుంబంలో అర్థం కాలేదా సారమ్మా? చెప్పు, నువ్వు చెప్పు, నీకు అర్థం కాలేదా? నీ కొడుకు లోపడినప్పుడు నీ తండ్రి నీ భర్త ఎలాగున్నాడు? రీ బాషబ తిరుగుబాటు చేసినప్పుడు నీ భర్త ఎలాగున్నాడు? రిఖా బాబా చెప్పు నాకు సమాధానం. రీ బాబా హాబా షా బాబా బాబా చెప్పు. రిఖందర్ రాబా హల్లెలూయా ఎలా ఉన్నాడో రిఖందర్ రాబా బాబా ఎలా ఉన్నాడో రిఖందరబా నీ స్వరం నాకు వినపడాలి, నీ స్వరం నాకు వినపడాలి. రివా షా బాబా ఏ విధంగా ఉన్నాడు చెప్పు, నువ్వు సాక్ష్యం చెప్పు. రిఖాలబా షహందరబా సారమ్మ చెప్పు. రిబా హందలబా షా బాగున్నాడు కదమ్మా? రిఖా బాబా బాబా ఈ లోపడినప్పుడు ఏ విధంగా ఉన్నాడు సారమ్మ? నువ్వు చెప్పు, నువ్వు చెప్పు, నువ్వు స్వరం నాకు వినపడాలి. రిఖా బాబా బాబా నీ కుమారుడు లోపడినప్పుడు నీ భర్త ఎలాగున్నాడు? నీ కుమారుడు తిరుగుబాటు చేసినప్పుడు ఎలా ఉన్నాడో? మీరిద్దరు తగ్గించుకుంటేనే అతను లోపడతాడు, మీరిద్దరు లోపడితేనే అతను లోపడతాడో. మీరిద్దరు ఎంత తగ్గించుకుంటారో, ఎంతగా తగ్గించుకుంటారో అంతగా అతను లోపడతాడు. మీరిద్దరు గొడవలు చేసుకోవద్దు, మీరిద్దరు గొడవలు చేసుకోవద్దు. రిఖా బాషా బాబా జాన్ తల్లికి లోబడేది నేర్చుకో, తల్లికి తండ్రికి లోబడేది నేర్చుకో. నువ్వు తల్లి తండ్రికి లోబడకపోతే ఏమి జరుగుతుందో నీకు తెలుసు. హల్లెలూయా తల్లి తండ్రికి నీ సన్మానించడం నేర్చుకో, లోబడడం నేర్చుకో. ఎందుకు తిరుగుబాటు తత్వం చేస్తున్నావు? ఎందుకు తల్లికి లోబడకుండా ఎదురు మాట్లాడుతున్నావు? రిఖాబా షాబా బాబా హాల్ రబా షాబా బాబా రఖబా షాబా బాబా హల్లెలూయా రిబా షాబా హల్లెలూయా హల్లెలూయా జాన్ లోబడాలి, లోబడితేనే రికా లహా రహా షాబా బాబా తీర్మానం తీసుకో. గుర్తుపెట్టుకో నువ్వు లోపడకుండా ఒకరోజు బాగుండి ఒకరోజు నువ్వు తప్పిపోతే పాప నీ కుటుంబానికి విడుదల రాదు. గుర్తుపెట్టుకో జాన్, ప్రతిరోజు ప్రార్థన చేసుకోవాలి, ప్రతిరోజు బైబిల్ చదవాలి, ప్రతిరోజు అభిషేకంలో ఉండాలి నువ్వు. ప్రతిరోజు తెల్లవారుజామున లైవ్ లోకి రా. రహందరబా షహందరబా జాన్ నీకే చెప్తున్నా. హందరబా కాపాబా నువ్వు నిద్ర కాదు, నీకు నిద్ర కాదు, నువ్వు రావాలి. అందరి కాపాబా లేవాలి, తెల్లవారుజామున లేవాలి. నువ్వు లేచి లోబడితేనే నీ కుటుంబంలో ఉన్న సాతాను తొక్కబడుతుంది. రిఖాబాబా లేకపోతే అధికారం తీసుకుంటుంది జాన్. రిఖాబాబా హల్లెలూయా రబా షాబా బాబా రబా షాబా బాబా హల్లెలూయా సేవకుడా ఎంకరేజ్ చే జాన్. డైలీ ఫోన్ చేస్తాను. రిహబా షాబా బాబా ఉరిఖబా బాబా ఉరిఖబా బాబా ఉరిఖబా బాబా ఉరిఖబా బాబా ఉరిఖబా బాబా హల్లెలూయా ఉరిఖందలబా షందరబా బాబా ఉరిహందలబా షహందరబా ఉరిఖబా బాబా ఉరిఖబా బాబా ఉరిఖబా బాబా ఉరిబిబి హల్లెలూయా రిఖందరబా ఉరహబా బాబా బాబా ఉరిఖబా బాబా హల్లెలూయా 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 సన్నవాడు రిఖబా షబా ఉరహపపపపపపపపపప ఉరిఖందరబా షహందరబా ఉరిఖప పపపపపపపప ఉరపపపపపపపప హల్లెలూయా ఉరఖబా బాబా ఉరిబిబిబిబి హల్లెలూయా ఉరిబిబిబిబిబి ఉరహందరబా షహందరబా సన్నవాడా రిఖబా బాబా ఉరిఖబా బాబా నువ్వు సిద్ధపడు. రిఖబా బాప్తిసానికి సిద్ధపడు. సమయం లేదు, నీకు సమయం లేదు సన్నవాడా. ఇప్పటికి 4 సార్లు హెచ్చరించాను నిన్ను, ఇది 5వ సారి.
ఎన్నిసార్లు నీకు ఫోన్ చేసి చెప్పాడు సేవకుడు రిక్కా బాబా చెప్పు సన్నోడా రిక్కా బాబా ఎన్నిసార్లు నీకు చెప్పాడు, నువ్వు లోబట్టలు లేదు కదా. ఇప్పుడు సమయం వచ్చింది నీకు, సిద్ధపాటు తీసుకో రిక్కా బాబా, లేకపోతే నీ ఆత్మ నరకానికి వెళ్తుంది సన్నవాడా రిక్కా బాబా. ఎప్పుడు ఏ సమయంలో ఏమి జరుగుతుందో తెలియదు నీకు రిక్కా, నీకు తెలుసా రా బాబా. తీసుకో ఇప్పుడు సిద్ధపాటు తీసుకో, ఇప్పుడు ఈ సమయం నీకు, ఇప్పుడు సమయం వచ్చింది నీకు. లోబడకపోతే రిక్కా బాబా, లోబడకపోతే రిక్కా బాబా ఏం జరుగుతుందో తెలియదు రిక్కా. సిద్ధపడు, నువ్వు సిద్ధపడి తీసుకో. ఇప్పుడు ఇక్కడి వరకు నడిపించింది ఎందుకు? నేనే నడిపించింది నిన్ను, నువ్వు రాలా, నీ కొద్ది నువ్వు రాలా, నేను నడిపించి తీసుకొచ్చుకున్నా రిక్కా బాబా బాబా. నేను నడిపించి నేను ఇంతవరకు తీసుకొచ్చా నేను రిక్కా బాబా. హల్లెలూయా హల్లెలూయా. నీ మనసులో పుట్టించింది నేను, నువ్వు రావటానికి మనసు ఇచ్చింది నేను రిక్కా బాబా. హల్లెలూయా. రోడ్డు మీదకి వచ్చినప్పుడు కూడా నువ్వు తిరుగుబాటు చేసుకున్నావు కదా, నేను వెళ్ళను పో అన్నావు కదా తల్లితో రిక్కా బాబా. నేను వెళ్ళనుమా అన్నావు కదా రిక్కా బాబా. ఎందుకు నేను తీసుకొచ్చింది రిక్కా బాబా. హల్లెలూయా. సిద్ధపడు, బాప్తిసానికి సిద్ధపడు. సమయం లేదు సన్నవాడా నీకు రిక్కా బాబా. సమయం లేదు. నీ ఆత్మ రక్షింపబడాలంటే నువ్వు సిద్ధపడాలి. నీ ఆత్మ కాపాడుకోవాలంటే నువ్వు రక్షణ పొందుకోవాలి, బాప్తిసం పొందుకోవాలి. ఇప్పుడు కానీ తప్పించుకున్నావంటే నీకు ఎవరు రిక్కా భాష కాపాడి దిక్కు ఉండరు నీకు రిక్కా అందర భాష. హల్లెలూయా. రబా లబా షబా బాబా. లోబడు సన్నడా, నువ్వు లోపడతావా రిక్కా బాబా. ఓ రిక్కా బాబా, నా కుమారుని ద్వారా 2 గంటల సేపు కొండ దగ్గర నీతో మాట్లాడినా రిక్కా బాబా. ఒక్కటి కూడా గుర్తు లేదా నీకు రిక్కా బాబా. 2 గంటల సేపు ఎందుకు నేను అంతగా ప్రేమిస్తున్నా, నిన్ను అర్థం చేసుకోవా నువ్వు రిక్కా బాబా. నేను ఎందుకు అంతగా నిన్ను ప్రేమిస్తున్నా సన్నవాడా రిక్కా బాబా. హల్లెలూయా. నా ప్రేమను తోసివేయకు నా బిడ్డ, నా ప్రేమను తోసివేయకు, నా ప్రేమను తోసివేయకు సన్నవాడా రివా. నువ్వంటే ఎంత ఇష్టమో తెలుసా రిక్కా బాబా. ఎంతో చాలా చాలా ఇష్టం సన్నవాడా నాకు రిక్కా బాబా. నా ప్రియమైన కుమారుడు సన్నవాడా నువ్వు రిక్కా బాబా. నిన్ను బట్టి నీ కుటుంబాన్ని ఆశీర్వదించు.